ఆలోచించేద్దే, ఎక్కువ ఆలోచించేది. ఏ టాపిక్ గురించి అని తక్కువ ఆలోచించాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. వాట్ ఇస్ ద టాపిక్? కెన్ యూ సీ ద ప్రెజెంటేషన్? Data sufficiency. Data sufficiency, sir. Data sufficiency. రవీంద్ర Sir. ఫర్ ఎగ్జాంపుల్ నీకు పెందుత్తు నుంచి 10 రూపాయలు ఇచ్చాను నీకు. ఓకే సార్. నువ్వు పెందుత్తులో నువ్వు నాకు కనబడ్డావు, నువ్వు నాకు అన్నావు, సార్ నాకు కాలేజ్కి వెళ్ళడానికి డబ్బులు లేవు సార్, బస్ పాస్ అయిపోయింది అంటే వెంటనే 10 రూపాయలు పెడితే నువ్వేమంటావు? సరిపోవంటారు సార్. సరిపోవు సార్ అంటావు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంగ్లీష్ లో ఏమంటావు దాన్ని? ఇంగ్లీష్ లో ఏమంటావు? ఇన్సఫిషియెంట్ సార్. ఇన్సఫిషియెంట్ సార్ అంటావు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు 500 ఇస్తే మోర్ సార్. ఎక్కువ సార్ చాలా ఎక్కువ ఇస్తారు సార్, నాకు ఎంత వద్దు అంటావు, నువ్వు మంచోడు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఒక 100 రూపీస్ ఇస్తే ఏం సఫిషియెంట్. సఫిషియెంట్, దట్ ఈస్ ద క్వశ్చన్. మ్యూట్ చేయి రవీంద్ర, మ్యూట్ చేయి. ఇందులో క్వశ్చన్ ఇప్పుడు చెప్పిన రవీంద్ర ప్రతి దాంట్లో 3 ఆన్సర్స్ ఉన్నాయి. డేటా సఫిషియన్సీ, డేటా ఇన్సఫిషియన్సీ, మోర్ దాన్ డేటా నాకు అనవసరం, ఏ క్వశ్చన్ లో కూడా అడగదు. అంటే దీని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ క్వశ్చన్, దిస్ పర్టికులర్ టాపిక్? దీనికి టాపిక్ ఉండదురా. ఎందుకు సార్ టాపిక్ ఉండదంటే ఇందులో మొత్తం అన్ని టాపిక్స్ ని కలిపేస్తాడు. అంటే బ్లడ్ రిలేషన్ అని, డైరెక్షన్స్ అని, ఇంకా సిలాజిమ్స్ అని, వెన్ డయాగ్రామ్స్ అని, నెంబర్ సిరీస్ అని ఏమి ఉండవు. ప్రతి టాపిక్ ని కలిపేస్తాడు, అన్ని కలిపి 5 క్వశ్చన్లు. డిడ్ యు అండర్స్టాండ్? ద ఫస్ట్ థింగ్ ఈస్ నువ్వు ఐడెంటిఫై చేయవలసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కొన్ని క్వశ్చన్స్ చేస్తావు, 4 క్వశ్చన్ చేస్తావురా ప్రీవియస్ పేపర్స్. అందులో చేస్తే ఎక్కడో ఆప్షన్స్ ఇచ్చావు, 1 అనో 324 అనో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ 625 అనో 25 అనో ఆప్షన్స్ ఇచ్చావు. బట్ డేటా సఫిషియన్సీలో నో నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఆన్సర్స్. ఇక్కడ ఆన్సర్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేయవలసిన నెసెసిటీ లేదు. వాడు ఇచ్చిన డేటా సఫిషియంటా కాదా? ఇప్పుడు రవీంద్రని అడిగాను, రవీంద్ర నీకు 10 రూపీస్ ఇచ్చాను రా అంటే నువ్వు వెంటనే ఇన్సఫిషియంట్ అంటున్నావు కానీ సార్ నాకు నా బస్ ఛార్జెస్ 50 రూపాయలు సార్ అని చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అంటే సార్ సఫిషియంట్ సార్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 500 సార్ అంటే మోర్ దెన్ ఆఫ్, అదే నాకు కావాలి. వి డోంట్ నీడ్ ఆఫ్ దీస్ 100, 500 and 100. Did you understand this point? Please respond better. Yes sir. వాడిచ్చిన క్వశ్చన్ లో నీకు డేటా సఫిషియెంట్ అని కాదా అని చెప్పగలడాన్నే డేటా సఫిషియన్సీ అంటాం. చూద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ 5 minutes లో. చూడండి, ఇలా ఇస్తాడు, ప్రతి క్వశ్చన్ కి 5 ఆప్షన్స్ ఇస్తాడు. సార్ దీన్ని చూసి భయపడిపోకూడదు సార్, ఏంటి సార్ లా ఉందని. ఇందులో ఏం లేదు, నథింగ్, 1, 2 ఇదంతా చదవాల్సిన పని లేదు. అంటే మీనింగ్ ఏంటంటే we have option number 2, option number 3, option number 4, 5 ఎలా ఉందో ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5. ఎప్పుడు 1 పెట్టాలంట? ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ గివింగ్ యాజ్ ఏ 2 స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ నెంబర్ 1 అండ్ స్టేట్మెంట్ నెంబర్ 2 అనే 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు రా. ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ తో నీకు ఆన్సర్ వచ్చేసింది అనుకో, ఇఫ్ యూ గెట్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ తో యూజ్ లేదనుకో, నో నీడ్ ఆఫ్ ద సెకండ్ స్టేట్మెంట్, యూ కెన్ గో విత్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ తో నీకు ఆన్సర్ వచ్చింది అనుకో, ఆన్సర్ ఇన్ ద సెన్స్ నువ్వు క్వశ్చన్ చేయగలవని, దెన్ యూ కెన్ గో విత్ డేటా 1 alone, statement 1 is sufficient. Come to the what about the second option కి ఎప్పుడు వెళ్ళాలి? ఓన్లీ స్టేట్మెంట్ 2 alone, ఓన్లీ 2 దాంతో నువ్వు ఆన్సర్ చేయగలిగితే ఆప్షన్ 2 పెట్టాలి. 1 దాంతో ఆన్సర్ చేయగలిగితే 1 ఆప్షన్ కి వెళ్ళాలి. ఐదర్ 1 or 2 అంటే మీనింగ్ ఏంటి? యూ కెన్ ఆన్సర్ విత్ ద స్టేట్మెంట్ నెంబర్ 1, యూ కెన్ ఆన్సర్ విత్ ద స్టేట్మెంట్ నెంబర్ 2, రెండింటితో ఆన్సర్ వస్తుంది అనుకో, దెన్ యూ కెన్ గో విత్ ద 3. వాట్ ఇస్ ద 4th one? నైదర్ నార్. అసలు నువ్వు ఆన్సర్ చేయలేవు. By using the statement number 1 and statement number 2, you can't answer. What is the 5th option? Pati question is common. 5th option ante 1 and 2 rendu kalupte gaani ka answer ravatledu. But you can need clear explanations tanturande. What is the meaning of asal options nu chadavalsina pani kuda ledu. First option enti, what is the first option? That question is third. They are giving a question, they are giving a statement number 1 and statement number 2 antade. దీని మీద బేస్ చేసుకొని ఆప్షన్ 1, 2, 3, 4, 5 ఉంది. ఆప్షన్ 1 అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ద ఆప్షన్ నెంబర్ 1 మీనింగ్? వాట్ ఇస్ ద ఆప్షన్ నెంబర్ 1 మీనింగ్? ఎప్పుడు ఆప్షన్ నెంబర్ 1 పెట్టాలి క్వశ్చన్ లో? Statement 1 alone is sufficient. ఇక్కడ ఫస్ట్ ఈస్ ఓన్లీ స్టేట్మెంట్ 1.
స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 తో నాకు సంబంధం లేదు. ఓన్లీ అలోన్. జస్ట్ రిమెంబర్ ద అలోన్. when the option 2 given, ఎప్పుడు ఆప్షన్ 2 ఇవ్వాలి? Statement 2 alone is sufficient. ఓన్లీ స్టేట్మెంట్ 2 రెండిట్లోనే ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రం యూజ్ చేసినప్పుడు. when the option number 3 either or condition, అంటే 50% first statement can be used, 50% statement number 2 is used. అంటే ఇందులో ఉన్న కొంచెం డేటా తీసుకొని you got a answer. రెండు సారీ 50% అంటే దీంతో ఆన్సర్ వస్తుంది, దీంతో కూడా ఆన్సర్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ నెంబర్ 1 తో యూ గాట్ ఏ ఆన్సర్, స్టేట్మెంట్ నెంబర్ 2 తో కూడా నీకు ఆన్సర్ వస్తుంది. అంటే 1 యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది, 2 యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది. What is the fourth one? What about the fourth one? Neither nor condition. రెండు neither nor condition. రెండు యూజ్ చేసిన నీకు ఆన్సర్ రావట్లేదు, రెండు కలిపావు కానీ ఆన్సర్ రావట్లేదు. What is the option number 5? ఇది ఈ మాట ఇక్కడ చెప్పాలి. What is the option number 5? రెండు యూజ్ చేస్తే కానీ ఆన్సర్ రావట్లేదు. I have to use statement number 1 and statement number 2. అంటే ఇందులో కొంచెం డేటా తీసుకుంటావు, ఇందులో కొంచెం డేటా తీసుకుంటావు, రెండు కలిపితే కానీ నీకు ఆన్సర్ రావట్లేదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1+2 కాంబినేషన్. ఇదే మైండ్ లో జరగాలి. ప్రతి క్వశ్చన్ కి ఆప్షన్ 1 ఏముంది, ఆప్షన్ నెంబర్ 2 ఏముంది, 3 ఉంది, 4 ఉంది చూసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ యూ కెన్ ఆన్సర్ ద 5 questions. ఎస్, ప్లీజ్ నోట్ డౌన్ డేటా సఫిషియన్సీ. ప్లీజ్ నోట్ డౌన్. ఈ టేబుల్ డ్రా చేసుకో. 5 మార్కులు. Then say yes, I'm going into the topic. Sir. Yeah, చెప్పరా చెప్పు. Sir, third దానికి fifth దానికి డిఫరెన్స్ ఏంటి సార్? థర్డ్ దానికి టాలెంట్లో స్టేట్మెంట్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఇండివిజువల్ గా, సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఇండివిజువల్ ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? ఏదైనా యూజ్ చేయొచ్చు, ఎనీథింగ్, ఐదర్ ఆర్. అర్థమైందా? అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే యు ఆర్ గెటింగ్ ఆన్సర్ 50, సెకండ్ స్టేట్మెంట్ చేసినా నీకు ఆన్సర్ 50తో వస్తుంది ఆన్సర్. అంటే రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చని. ఫిఫ్త్ సార్ గాట్ రవీంద్ర ఆన్సర్. ఫిఫ్త్ వన్ కలిపి అంటే ఒకటి దగ్గర 4 మెంబర్స్ అనుకో. ఫస్ట్ పర్సన్ 100 సెకండ్ పర్సన్ 100, 500 మొత్తం 4 వెళ్ళారు. అంటే ఇక థర్డ్ పర్సన్ డైరెక్ట్లీ 1000 రూపీస్ 1 షర్ట్ అండ్ ప్యాంట్, ఫోర్త్ పర్సన్ గా తీసుకోవచ్చు. ఈ థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ దగ్గర 30 ఉంది, వాడు తీసుకుంటాడు. కానీ ఫస్ట్ 2 దగ్గర ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని కలిపితే గానీ 500 + 500 వాడు డ్రెస్ కొనలేడు. అర్థమవుతుందా? అది ఫిఫ్త్ ఆప్షన్. వాట్ ఆప్షన్? ఓకే సార్. డ్రెస్ ఇండివిజువల్ ఆన్సర్. క్వశ్చన్ అయిపోయిందా? క్వశ్చన్ లోకి వెళ్ళనా? Yes sir. Please say yes sir. Yes sir. Wait. First question number 1. Look at the question number 1. Answer. What is the question? What is the length of the train? What is the length of the train? What is the length of the slide మార్చలేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడండి కెన్ యు సీ ద నౌ? No sir. కనిపిస్తుందా? No sir. No. ఇప్పుడు చూడు. కనిపిస్తుంది. యా, yellow కలర్ లో కనిపిస్తుందా? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? Yes sir. Yes sir. ఇప్పుడు చూడండి, కరెక్ట్ గా చూడండి. ఒకే క్వశ్చన్ ని 5 రకాలుగా అడిగాను. ఇప్పుడు నేను చెప్పవలసిన ఆన్సర్ డేటా సఫిషియన్సీ.
నీ మైండ్ లో మొత్తం 5 ఉండాలిరా. 1 minute. మొత్తం స్టేట్మెంట్స్. ఇది క్వశ్చన్, ఇది స్టేట్మెంట్. యువర్ ఆన్సర్ మేబీ 1 గానీ 2 గానీ 3 గానీ 4 గానీ 5 గానీ ఉండాలి. అంటే 1 అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1, 2 అంటే స్టేట్మెంట్ 2, 3 అంటే either or కండిషన్, 4 అంటే neither nor కండిషన్, 5 అంటే both 1 and 2 స్టేట్మెంట్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అని అడిగాడు. ఒక క్వశ్చన్ అడిగాడు, ట్రైన్ యొక్క లెంత్ అంటాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. దే ఆర్ గివింగ్ ఎ 2 ఆప్షన్స్. ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ when the train crosses a man with 3 kilometers. సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాడంటే విత్ ఎ స్పీడ్ ఆఫ్ 120 km/h. స్టేట్మెంట్ 1 తో ఆన్సర్ వస్తుందా, స్టేట్మెంట్ 2 తో ఆన్సర్ వస్తుందా? రెండిటితోని రాదు సార్. 5 ఆన్సర్ 4 అవుతుంది. లాజిక్ మిస్ ప్రవళిక, ఆన్సర్ 4 అవుతుందా? yes sir. చూద్దాం. ఎనీ అదర్ ఆన్సర్? సార్ టైం ఈజ్ ఇట్ 5 టైం ఇవ్వలేదు. మర్చిపోయారు. టైమ్ అండ్ డిస్టెన్స్ చిన్న లాజిక్ మర్చిపోయారా? సార్ 5 ఆప్షన్ అవుతుందండి. 5 ఆప్షనా? చూద్దాం. చూడు, this is a train. To logic the train, when train crosses a man, length the train అడుగున్నాడు. Train crosses a man. ఎప్పుడైతే ట్రైన్ అంటే man క్రాస్ అవుతుందో the distance is equal to the length of the train. ఎప్పుడైతే ఒక ట్రైన్ ఒక మ్యాన్ క్రాస్ అవుతుందో డిస్టెన్స్ ఎప్పుడు కూడా లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది. The second rule number 2 is when a train crosses a bridge or a platform, ఈ మ్యాన్ ప్లేస్ లో ట్రీ ఉండొచ్చు, పోల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. The logic is same. The distance is equal to length of the train. Please note down. The second point, when a train crosses a bridge, this is length L1, this is length L2. How much the train distance covered means the distance is equal to the length of the train L1, the length of the bridge L2, the L1 plus L2. ఈ లాజిక్ మిస్ అయ్యారా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో చూడు, ఇదే క్వశ్చన్ లో వాటితో స్పీడ్ తో సంబంధం ఏంటి? స్పీడ్ తో నాకు పని లేదు. సెకండ్ ఆప్షన్ నెంబర్ 2, ఇక్కడ స్పీడ్ ఉంటే ఖచ్చితంగా పక్కన టైం ఇస్తే గానీ నాకు డిస్టెన్స్ రాదు. ఎప్పుడైతే the distance covered when the train crosses a man with 300 kilometers, the distance covered is equal to the length of the train. Therefore, option 1 can be answered. Therefore, answer is 300 kilometers. అంటే ఆప్షన్ 1 యూజ్ చేస్తుంటే, స్టేట్మెంట్ నెంబర్ 1 యూజ్ చేస్తుంటే I got an answer 300 kilometers. As per the rule, when the train crosses a man, therefore option 1 is a right answer, 1 alone. Pravalika, got it? Pravalika, Yes. got it? అర్థమైంది. యా, ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 2 ఎందుకు తీసుకోలేను? స్టేట్మెంట్ నెంబర్ ఎందుకు తీసుకోలేను అంటే స్టేట్మెంట్ నెంబర్ 2 లో స్పీడ్ ఉంది. వాట్ అబౌట్ ద టైం? నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. we are not, without having a time, how we can calculate a distance or a length? Because distance is equal to speed into time. Here we are at 2 unknown variables. One is a time, other one is a distance. We can't find out. Question number 2. ఇప్పుడు మీరు చెప్పాలి. You have to give the answer for the question number 2. Start. Step number 1. Yes. Option 2. Option 2. Option 2. చూడండి. Look at this. The time, first statement number 1 చూడు. The time taken by the train to bridge is 72 seconds. ఎందుకు? ఒక ట్రైన్ ఒక బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తే నాకు సంబంధం ఏంటి? పక్కన పెట్టేయండి. అక్కడ దే ఆర్ నాట్ గివింగ్ ఎస్ ఎ బ్రిడ్జ్ లెంత్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ లేనప్పుడు, బ్రిడ్జ్ ట్రైన్ లేనప్పుడు 2 unknown variables L1 plus L2 నీకు క్యాలిక్యులేట్ చేయాలి. I can't find out. Because it బ్రిడ్జ్ అంటున్నాడు కాబట్టి L2 అనుకో, length of the train L1 అనుకో, we are getting as a 2 unknown variables. Come to the second number. వచ్చింది. We have a speed ఉంది. With a train crosses a man in 30 seconds, we can easily find out. Therefore, the speed into time we are getting as a distance is equal to length of the train. Because they are talking about a man.
Therefore, second number 2 alone, second one use cheste, you are getting a answer. Clear all of you? Clear all of you? How I got a second answer? Please respond. Yes, sir. Come to the question number 3. Question number 1 is completed. Question number 2, question number 3, same question. What is your answer? Two statements satisfy our answer. Two statements. Yeah, either one or two. Perfect. ఇక్కడ చూడండి, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే ద డిస్టెన్స్ కవర్డ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేశాను రా. క్వశ్చన్ నెంబర్ 1 ని క్వశ్చన్ నెంబర్ 2 స్టేట్మెంట్ యాడ్ చేశాను అంటే ఐ గోట్ ఆన్సర్ విత్ ఏ 1 తో నాకు ఆన్సర్ వచ్చేస్తుంది, 2 తో కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలాగా అమ్మా? ఒక్క నిమిషం. ఇక్కడ స్పీడ్ ఉంది, టైం ఉంది, అండ్ ఆల్సో మ్యాన్ గురించి మాట్లాడుతున్నాడు, దీంతో కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఐదర్ 1 or 2. 1 యూజ్ చేసిన యు ఆర్ గెటింగ్ ఆన్సర్, 2 యూజ్ చేసిన యు ఆర్ గెటింగ్ ఆన్సర్. Therefore answer is either 1 or 2. Therefore option number 3. Go with the question number 4 beta. What is the question number 4? 4, sir. What is your answer? Option 4, sir. 4. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 4. The people are saying is 4 is right answer. Why? Because ఇక్కడ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు, వాట్ అబౌట్ ద టైం? ఇందులో కూడా టైం మిస్సింగ్, డిస్టెన్స్ మిస్సింగ్. ఇందులో టైం మిస్సింగ్, డిస్టెన్స్ మిస్సింగ్, 2 unknown variables. Answer is 4, neither nor condition. What about the 5th one? Ravindra? Sir. Question number 3 అర్థమైంది కదా? You got a question number 3? Okay, sir. Yeah. Question number 5 చూడండి. ఇందాక అడిగా కదా, క్వశ్చన్ నెంబర్ 3 కి 5 కి తేడా చూడు. క్వశ్చన్ నెంబర్ 5 చూడు. ఇందులో క్వశ్చన్ నెంబర్ 5 లో స్పీడ్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 2 లో ఏముందిరా? క్వశ్చన్ నెంబర్ 2 లో ఏముంది? స్టేట్మెంట్ నెంబర్ 2 లో ఏముంది? ఇందులో స్పీడ్ ఉంది, ఇందులో టైం ఉంది. ఈ రెండింటిని యూజ్ చేస్తే గానీ డిస్టెన్స్ రాదు నాకు. అర్థమైందా? అంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి 50%, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి 50%, రెండు కలిపి 100%. Therefore option 5 is the right answer. Question number 3 కి question number 5 కి ఉన్న తేడా చూడండి. What is the meaning of either or? What is the meaning of both together? Got a clarity? Clarity వచ్చిందా? Yes, sir. Yeah, please note down. Screenshot తీసుకోండి. No need to write that. Take a screenshot. If you say yes, I'm going into the questions. Previous papers questions. Continue, sir. Yeah. Question number 1, please. What is your answer? What is the color of fresh grass? Fresh grass యొక్క fresh grass అంటే ఏ కలర్ లో ఉంటుందిరా? What is the color of fresh grass? Green. Yeah, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. Option 1 or 2 or 3 or 4 or 5? Option 2, sir. Option 2. One answer రావట్లేదా? రాదు, sir. రాదా? Therefore option 2 is the right answer. I'll tell you why. ఈ క్వశ్చన్ చెప్తాను, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి. ఇక్కడ చూడండి, 1 minute. Yeah. ఫస్ట్ దాంట్లో ఎందుకు ఆన్సర్ రావట్లేదు? వై ఆర్ నాట్ గెటింగ్ ఏ ఫస్ట్ వన్? గ్రీన్ ని ఏమంటారో ఇవ్వలేదు సార్ అందులో. yes. మన ఆన్సర్ వాట్ ద క్వశ్చన్ ఈస్ గివెన్ ఇస్ బ్లూ, అంతేనా కదా? బ్లూ ఈజ్ ఆన్సర్, సారీ గ్రీన్ ఈజ్ ఆన్సర్. కానీ గ్రీన్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ లో చూస్తే బ్లూ ఈస్ కాల్డ్ గ్రీన్, బ్లూ అనేది గ్రీన్ కనిపిస్తుంది కానీ గ్రీన్ అనేది లేదు ఆప్షన్ లో. ఇస్ ఇట్ రైట్? కమ్ టు ద సెకండ్ స్టేట్మెంట్. ఇక్కడ yellow ఈస్ కాల్డ్ వైట్, వైట్ ఈస్ కాల్డ్ బ్లాక్, but green is called what? What is the green is called? Brown. But ఇక్కడ నువ్వు క్యాలిక్యులేట్ చేయవలసిన డేటా సఫిషియెంటీలో బ్రౌన్ అని ఆన్సర్ చెప్పవలసిన పని లేదు. 1 or 2 or 3 or 4 or 5 ఆన్సర్.
The answer is 2. By using a second statement, you are giving an answer. For this, look at this. Look at this. The answer is 2. The color of the fresh grass is green as given in the statement. In a second statement, green is called brown. Therefore, the answer is brown. The data sufficiency concept kabatti no need to calculate a brown. You have to say answer 2. By using a statement 2, you can answer the color of the fresh grass is a brown. Can I go with the next question? Yes, sir. Yes. Yeah. Next question. What is the code for the sky? Coding and decoding lo. Sky యొక్క code ఏంటి? 1 or 2 or 3 or 4 or 5? Take your time. టాపిక్ తో సంబంధం ఉండదు. డేటా సఫిషియన్సీలో అన్ని టాపిక్లు కలిపిస్తాడు. ఫోర్ అంటే నైదర్ నారా? యా, ఇందులో ఎస్ పర్ఫెక్ట్. చూడగానే చెప్పాలి, పేపర్ పెన్ పెట్టుకుంటా. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎస్, ఎవరో మ్యూట్ చేయండి అమ్మా, ప్లీజ్ మ్యూట్. రవీంద్ర యా, కరెక్ట్ గా చూడు. క్వశ్చన్ లో రెండిట్లో కూడా స్కై అన్నది కామన్ లేదు. దేర్ ఇస్ నో స్కై. స్కై ఈజ్ ఎ యూనిక్. రెండిట్లో కామన్ ఉంటే నువ్వు ఆన్సర్ చేయగలవు. క్లియరే ఉంది ఇక్కడ, మీకు ఆల్రెడీ చెప్పాను. స్కై సింగిల్ గా ఉండి సింగిల్ కోడ్ అయితే ఆన్సర్ చేయగలవు. ఇక్కడ ఈ క్వశ్చన్ లో నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే క్లియర్ ఒకటే ఉంది. అంటే క్లియర్ కి ఏమొస్తుందో ఆన్సర్? కెన్ యు గివ్ ద ఆన్సర్ ఫర్ ద క్లియర్? డిఈ వస్తుంది సార్. డిఈ. ఇక్కడ చెప్పాను కదా లాస్ట్ టైం క్లాసుల్లో కోడింగ్ అండ్ డికోడింగ్ లో క్లియర్ క్యాన్సిల్. ఇక్కడ క్లియర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ స్కై ఈస్ కి రాపా మిగిలింది. ఇక్కడ మేక్ ఇట్ కి గా జో అయింది. ఎప్పుడైతే 2 డిఫరెంట్ వర్డ్స్ కి 2 డిఫరెంట్ కోడ్ వస్తుందో ద డేటా కెనాట్ బి డిటర్మైన్డ్. Therefore, option 4 is the right answer. Look at this. How I written? రెండు యూజ్ చేసినా నాకు ఆన్సర్ చేయట్లేదు. నెక్స్ట్ స్కై అని ఆన్సర్ నాకు రావట్లేదు. Got a clarity? If you say yes, I am going with the question number 3. Better. Yes, sir. Question number 3. Yes. Which code word stands for good? వాడు పైన కూడా కొంచెం స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, కొన్ని హింట్ కూడా ఇచ్చాడు. గుడ్ అని దానికి ఆన్సర్ చెప్పమంటున్నాడు. అందులో కూడా సిన్ కో బై మీన్స్ హీ ఈస్ గుడ్ అండ్ దానికి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. Option 4, sir. Option 4. There is no common. Both statements alone are sufficient, sir. For example, 102 లో for example, which one is the common amma? 102 which one is the common? There are good, he is honest. వస్తుందా? రావట్లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ 1 దీన్ని యూజ్ చేయి. సిన్ కో బాయ్ కూడా ఇచ్చాడు, ఆడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆన్సర్ చేయండి, వస్తుందా? వస్తుంది సార్. చెప్పండి ఇప్పుడు, విచ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ సార్. ఫస్ట్ ఆప్షన్. మరి 4 లోకి వెళ్ళిపోయారు డైరెక్ట్ గా. సెకండ్ కూడా రైట్, సార్. అదే అంటున్నాను, సెకండ్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుందా? బై యూజింగ్ సెకండ్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్సర్ ఏం వస్తుంది? Both alone are sufficient. ఏమొస్తుంది ఆన్సర్? 2 రెండు alone గా అవుతాయి సార్, సెపరేట్. అంటే 1 or 2 or 3 or 4 or 5? 1 సార్. 1 or 2 or 3 or 4 5? 1 సార్. 1 ఇది రాయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, విచ్ కోడ్ వర్డ్ స్టాండ్స్ ఫర్ గుడ్ ఇన్ ఏ కోడ్ సెంటెన్స్ అని అడిగాడు. నువ్వు స్టేట్మెంట్ 1 గానీ స్టేట్మెంట్ 2 గానీ యూజ్ చేస్తే యువర్ ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్. అంటే నైదర్ నార్, పక్కన పెట్టేయండి. కానీ వాడు క్వశ్చన్ లోనే ఒక కోడ్ ఇచ్చాడు, సిన్ కో బై అని. సిన్ కో బై మీన్స్ హీ ఈస్ గుడ్ అని. ఇప్పుడు చెప్పండి. 5th one సార్. చూద్దాం. వెయిట్. ఇప్పుడు సిన్ కో బై హీ ఈస్ గుడ్ కదా. ఇప్పుడు స్టేట్మెంట్ 1 యూజ్ చేసుకో. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ 1 రెండింటిని కలిపి ఆన్సర్ వస్తుందా రావట్లేదా? 3 సార్. అది
ఫస్ట్ ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నాడో సిన్ కో బాయ్ ని హీఈస్ గుడ్ ఫస్ట్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. అంటే 1 యూజ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇప్పుడు 2 యూజ్ చేయి, ఆన్సర్ వస్తుందా రావట్లేదా? వస్తుంది 2 ని సార్. వచ్చి వస్తుంది. అంటే ఐదర్ ఆర్ కండిషన్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ బై యూజింగ్ ద క్వశ్చన్ యు గెటింగ్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ by using the question you are getting answer, therefore answer is either or, therefore option 3. Ravindra, got this one? Yes sir. Ravindra? Yeah, that is the meaning of that. రెండిటిని యూజ్ చేసి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి సిన్ కో బా హీఈస్ గుడ్ యూజ్ చేశాను. సిన్ కో బా హీఈస్ గుడ్ ఫస్ట్ దాంట్లో దే ఆర్ గుడ్ యూజ్ చేశాను, సెకండ్ దాంట్లో ఈజ్ గుడ్ ఈజ్ ఆనెస్ట్ యూజ్ చేశాను. ఐఎమ్ గెటింగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ ఐ గో ద నెక్స్ట్ క్వశ్చన్? అంచేత ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు తొందరగా పెట్టియొద్దు. వాడు ఇచ్చిన క్వశ్చన్ లో కూడా వాడు హింట్ ఇస్తాడు, ఆ హింట్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈస్ దివ్య రిలేటెడ్ టు సాలో? చూసారా, బ్లడ్ రిలేషన్కి వచ్చాను. క్వశ్చన్ నెంబర్ 6, హౌ దివ్య ఏమవుతుంది? ఆన్సర్ వస్తుందా రాదా? యూజింగ్ ఏ స్టేట్మెంట్ నెంబర్ 1, యూజింగ్ ఏ స్టేట్మెంట్ నెంబర్ 2. ఫస్ట్ స్టేట్మెంట్ డ్రా చేయి, ఆన్సర్ వస్తుందా? సెకండ్ స్టేట్మెంట్ డ్రా చేయి, ఆన్సర్ వస్తుందా? ఆప్షన్ 3 సార్. ఆప్షన్ 3. 3, no, wrong. Option 3 is wrong. Sir, 1 sir. 1, perfect. ఎందుకు 1? ఎందుకు 1 రవీంద్ర? ఫస్ట్ దాంట్లో ఏమొస్తుంది ఆన్సర్? ఫస్ట్ దాంట్లో వాట్ ఈస్ ఆన్సర్? దివ్యాస్ మదర్ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ షాలోస్ ఫాదర్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? హౌ ద దివ్య రిలేటెడ్ టు సాలో? Sir, cousin. చూద్దాం. కజిన్. వాట్ అబౌట్ ద స్టేట్మెంట్ నెంబర్ 2 యూజ్ చేసి? అక్కడ తెలియట్లేదు సార్. తెలియట్లేదా? చూద్దాం. చూడండి అమ్మా, కనబడుతుందా డయాగ్రామ్? కెన్ యు సీ ద డయాగ్రామ్? Yes sir. యా, చూడండి. Yes, ఫస్ట్ sir. స్టేట్మెంట్ దివ్యాస్ మదర్ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ షాలోస్ ఫాదర్. దివ్యాస్ మదర్ పైన, సిస్టర్స్ ఫాదర్ సాలో. నౌ దివ్య అండ్ సాలో బోత్ ఆర్ కజిన్స్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇద్దరు కజిన్స్, ద మదర్స్ ఆర్ డిఫరెంట్. మీకు ఆల్ చెప్పాను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కజిన్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిబ్లింగ్. సెకండ్ వన్, షాలో. చూడండి, షాలో ఈజ్ ఎ డాటర్ ఆఫ్ దివ్యాస్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. అక్కడ ఆప్షన్ చూడండి, సీ ద ఆప్షన్. దివ్య ఇస్ ఎ సిస్టర్ ఆర్ ఏ బ్రదర్. సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు. ఇక్కడ దివ్య ఇస్ ఎ సిస్టర్ ఆఫ్ షాలో అంటే యువర్ ఆన్సర్ ఈస్ 3. ఇక్కడ దివ్య ఇస్ ఎ బ్రదర్ ఆఫ్ సాలో అంటే యువర్ ఆన్సర్ ఈస్ 3. బట్ ఇక్కడ సిస్టర్ ఆర్ బ్రదర్, we can't identify the gender for the sister or brother, therefore they are not giving direct answer. Can go with the option number 1. Clear? Can I go to the next question? Yes sir. Yeah, next question. How is R related to M? R అన్నది M కి ఏమవుతుంది? Your answer 1, 2, 3, 4, 5. What is your answer? Sir, 5. 5 సార్. 5, perfect. What is your answer? 5 అంటే రెండు యూజ్ చేస్తే ఆన్సర్ వస్తే ఏమొచ్చిన ఆన్సర్? How the R related to M? What is your answer? 5. ఇక్కడ ఆన్సర్ సఫిషియన్సీలో. బట్ వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇన్ బ్లడ్ రిలేషన్స్? ఆన్సర్ ఏమొచ్చిందిరా? M's brother is husband of P. Sibling sir. సిబ్లింగ్ గా చూద్దాం. వెయిట్.
ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను. ఎంస్ బ్రదర్, ఎం యొక్క బ్రదర్ ఎవడో ఉన్నాడు. ఈజ్ ఎ హస్బెండ్. చూద్దాం. ఈజ్ ఎ హస్బెండ్ ఆఫ్ పి అంటే పి ఫీమేల్. ద సెకండ్ వన్ ఈస్ హౌ ఈజ్ ఆర్. ఇక్కడ ఎక్కడ ఆర్ తెలియట్లేదు, ఎక్కడ ఆర్ ఇవ్వలేదు ట్రీలో, అంచేత నేను ఆన్సర్ చేయలేను. ఇక్కడ ఆర్ లేదు ఫస్ట్ స్టేట్మెంట్ లో. కమ్ టు ద స్టేట్మెంట్ నెంబర్ 2. పి ఈస్ మదర్ ఆఫ్ ఆర్ సిస్టర్. ఆర్ సిస్టర్స్ మదర్ ఎవరైతే ఉన్నారో దట్ ఇస్ ఏ పి, ఇస్ ఏ మదర్. ఇప్పుడు ఈ రెండు చూడండి, ఇక్కడ ఆర్ ఉంది. ఇప్పుడు హౌ ఈస్ ఆర్ రిలేటెడ్ టు ఎం అన్నాడు, ఇక్కడ ఎం లేదు, ఎం ఈస్ మిస్సింగ్ అంటే ఆన్సర్ చేయలేము. అంటే ఈ రెండు యూజ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, బై యూజింగ్ బోత్. పి ఉంది, పి కిందన ఆర్ పెట్టా అనుకోండి, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కన ఎవడో ఉంటాడు. ఇక్కడ పి అండ్ ఎం ఏమవుతారో ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సారీ, హౌ ఈస్ ఆర్ రిలేటెడ్ టు ఎం అంటే ఆన్సర్ వస్తుంది కదా. వస్తుందా లేదా? Yes, sir. యా. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నెఫ్యూ ఆర్ నీస్. ఆన్సర్ వస్తుంది, ఓకే ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ పి అనేది మెయిలా ఫీమేల్ రా? పి అనేది మెయిలా ఫీమేలా? ఫీమేల్ సార్. ఇక్కడ ఈ మెయిల్ మెయిల్ ఎం అనేది మెయిలా ఫీమేలా? Not చెప్పలేను sir. వాట్ అబౌట్ ద ఆర్ కూడా నేను చెప్పలేను. అంటే ఆర్ టు ఎం నేను ఆన్సర్ చేయలేను యాజ్ పర్ ద బ్లడ్ రిలేషన్. ఎం టు ఆర్ కూడా నేను ఆన్సర్ చేయలేను బికాస్ వాళ్ళ తల మీద సింగిల్ డాట్ కానీ డబుల్ డాట్ కానీ లేదు. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1, 2, 3, 4, 5? 4. పర్ఫెక్ట్. ఎందుకంటే నాకు ఆన్సర్ రావట్లేదు. అంటే జనరల్ గా ఆర్ టు ఎం అన్నది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తల మీద సింగిల్ డాట్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఆర్ తల మీద సింగిల్ డాట్ పెడితే ఏమవుతుందిరా? ఇప్పుడు ఆర్ రిలేటెడ్ టు ఎం అంటే ఇక్కడ మెయిల్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ నెఫ్యూ అవుతుంది కదా. ఇక్కడ ఇక్కడ అన్ని గాని తమ్ముడు గాని యొక్క కొడుకు. ఇక్కడ ఆర్ తల మీద డబల్ డాట్ పెట్టాను అనుకోండి, ఇక్కడ నీస్ అవుతుంది ఆన్సర్. అంటే నీస్ గాని నెఫ్యూ గాని అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఎలాంటి సింగిల్ డాట్ డబల్ డాట్ లేదు కాబట్టి ఇక్కడ అవుతాది అంటున్నాను కాబట్టి నెఫ్యూ ఆర్ నీస్ అంటున్నాను కాబట్టి ఆన్సర్ నాకు తెలియట్లేదు ఎగ్జాక్ట్ ఆన్సర్. Therefore, look at this. The answer is fourth option. The fourth option is neither nor. రెండు యూజ్ చేసిన నీస్ గా నెఫ్యూ గా అవుతుంది. నీస్ ఆర్ నెఫ్యూ. That's what I'm going with. 50% is nephew is the right answer. 50% is a niece is the right answer. 50% cannot be worked in quantitative aptitude. Then we are going with the answer is cannot be determined. అర్థమైందా లేదా? Please respond. Yes, sir. Next question. Yes. Seating arrangement question. Give me answer. In a row of 5 children, A, B, C, D, E, who is standing in the middle? What is your answer? 1, 2, 3, 4, 5. ఎవడు మధ్యలో కూర్చున్నాడు 5 మందిలో? ఇక్కడ చూడండి, ఎప్పుడైతే రో అన్న మాట యూజ్ చేశాడో దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఎప్పుడైతే దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఆల్వేస్ టేక్ ఎస్ నార్త్. నార్త్ అంటే నీకు నువ్వు ఎలాగైతే కూర్చున్నా అది నార్త్. వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, దెన్ యూ కెన్ కన్సిడర్. If they are not giving any information, you have to directly take the answer towards the north. Confuse about it. What is your answer now? Both, sir. Both అంటే అంటే 1, 2 స్టేట్మెంట్స్ కన్సిడర్ చేస్తాం. రెండు కన్సిడర్ చేయాలి. అంటే వాట్ ఇస్ ఆన్సర్? 3. 5, sir. 5 అనుకుంటా. రెండు యూజ్ చేస్తున్నా కాబట్టి ద ఆన్సర్ ఈస్ 5 అంట. నాకు తెలియదు ఆన్సర్, చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్. 5 is ఆన్సర్. 5 is ఆన్సర్. రెండు యూజ్ చేస్తే కానీ ఆన్సర్ రావట్లేదు. ఎందుకు? దేర్ ఇస్ సమ్ రీజన్. ఫస్ట్ పాయింట్ లో డి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ.
యొక్క ఈ ఇలా తీసుకున్నాను అనుకో నార్త్ వైపు, ఇమీడియట్ రైట్ మీన్స్ డి ఈజ్ ఎ ఫస్ట్ పాయింట్. బి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ యొక్క ఇమీడియట్ లెఫ్ట్ ఈజ్ బి అంట. ఇక్కడ ఐదుగురులో ముగ్గురు వచ్చారు అంటే ఇక్కడ ఏ పెండింగ్ ఫస్ట్ దాంట్లో, సెకండ్ వన్ ఈజ్ ఏ సి పెండింగ్. వీళ్ళిద్దరు పెండింగ్. ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు. కమ్ టు ద సెకండ్ స్టేట్మెంట్ లో బి ఈజ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండ్ ఆఫ్. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ రైట్. చివరికి వచ్చేయాలి. ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఎక్కువ స్టార్ట్ అవుతాడని, అంటే ఏసీని ఎక్కడ పెట్టుకోవచ్చు, వేర్ యూ క్యాన్ కీప్ దట్. ఇక్కడ చూడండి, మీరు అనొచ్చు ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండ్ కదా, ఇక్కడ ఎక్స్ట్రీమ్ కాబట్టి దిస్ ఈస్ ఎ 1, దిస్ ఈస్ ఎ 2, దిస్ ఈస్ ఎ థర్డ్ పొజిషన్, దిస్ ఈస్ ఎ ఫోర్త్ పొజిషన్, దిస్ ఇస్ ఫిఫ్త్ పొజిషన్. వీళ్ళిద్దరే మిగిలారు అంటే ఇక్కడ ఏ రావచ్చు, ఇక్కడ సి రావచ్చు, ఇక్కడ సి రావచ్చు, ఇక్కడ ఏ రావచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ ఏంటి తెలుసా? హూ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ అంటే వీళ్ళ గురించి నాకు అనవసరం. ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ ఎలా కూర్చుంటే నాకు అనవసరం. దేర్ ఫోర్ ద సెంటర్ వన్ ఈజ్ ఆన్సర్. సెంటర్ వన్ నాకు కరెక్ట్ గా తెలిసిపోయింది. దే ఫోర్ డి ఈజ్ ఆన్సర్. డి ఈజ్ 100% రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాడు అనుకో, ఇదే క్వశ్చన్ ఉందిరా, ఇదే క్వశ్చన్ లో హూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ అన్నాడు. సెకండ్ టు ద రైట్ అంటే ఇలా ఉంది క్వశ్చన్, చూడు ఇలా ఉందిరా క్వశ్చన్ లో, కరెక్ట్ గా చూడు ఇలా ఉంది ఇప్పుడు క్వశ్చన్ లో. దిస్ ఈస్ ద రైట్ పొజిషన్, దిస్ ఇస్ కాల్డ్ లెఫ్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ అంటే రైట్ నుంచి ఈ పొజిషన్, అంతేనా కాదా? అర్థమవుతుందా? ఈ పొజిషన్ నాకు కావాలి. ఈ పొజిషన్ అడిగాడు అనుకోండి, ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. అంటే ఈ పొజిషన్ లో ఏ రావచ్చు, సి రావచ్చు, సి రావచ్చు, ఏ రావచ్చు. 50-50%. If answer is for the answer is 4. For my answer here is D. D is exactly middle. Therefore 100 out of 100% is the right answer. Therefore option 5 is the answer. Can I go to the next question? Speed ga. Sir. Yes, sir. Yes, sir. Next question. Come to the seating arrangement. Circular seating. M, D, T, W are sitting. ఇక్కడ చూసారా పర్టికులర్ టాపిక్ లేదు. సీటింగ్ అరేంజ్మెంట్ కి వెళ్ళాడు, బ్లడ్ రిలేషన్ కి వెళ్ళాడు, ఇంక దేనికి వెళ్ళాడు, దేనికి వెళ్ళొచ్చు. బట్ మెయిన్ థింగ్ ఈస్ కెన్ బి ఆన్సర్ ద క్వశ్చన్ ఆర్ నాట్. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఆప్షన్ 1 చూద్దాం. ఆప్షన్ అవుట్ ఆఫ్ 5 ఆప్షన్ లో ఆప్షన్ నెంబర్ 1 అంట. ప్రవళిక సేయింగ్ ఆప్షన్ నెంబర్ 1. చూద్దాం. లేదమ్మా రాంగ్. సారీ. ఈ క్వశ్చన్ ఈస్ క్వశ్చన్. ఓకే చూద్దాం. ఆప్షన్ నెంబర్ 1 అంట. చూద్దాం. ఆప్షన్ నెంబర్ 1. ఎస్, పర్ఫెక్ట్. ప్రవళిక said this 1 is the right answer. Perfect. చూడండి, సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్. మీకు కాన్సెప్ట్ మళ్ళీ నేను చెప్తాను. సమ్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద లాస్ట్ క్లాస్. సెంటర్, ఎప్పుడైతే సెంటర్ నలుగురు ఉన్నారు, సెంటర్ అంటే మీనింగ్ ఏంటి? ఇలా తీసుకుంటాం 1, 2, 3, 4 ఆపోజిట్ లో ఉండాలి. నీకు ఇష్టం వచ్చే విధంగా తీసుకోకూడదు. ఇలాగైనా తీసుకోవచ్చు, అదర్వైజ్ ఇలాగైనా తీసుకోవచ్చు, కానీ ఒకరికొకటి ఆపోజిట్ లో ఉండాలి. దట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. ఎప్పుడైనా సీటింగ్ అరేంజ్మెంట్ తీసుకున్నప్పుడు ఏదైనా ఆల్వేస్ టేక్ ఏ 2 ఆప్షన్స్ అట్ ఏ టైం. 2 ఆప్షన్స్ ఒకసారి తీసుకో. నువ్వు ఎలా తీసుకున్నా పర్లేదు. అంటే దిస్ ఈజ్ ఏ ఆప్షన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఏ ఆప్షన్ నెంబర్ 2. అంటే 2 డయాగ్రామ్ డ్రా చేయాలి సైమిల్టేనియస్ గా. ఇది చిన్నది కాబట్టి పర్లేదు. చూడు, హూ ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. డి పక్కన ఎవరు కూర్చుంటాడు అని అడుగుతున్నాడు. చూద్దాం. ఆల్వేస్ ఫేసింగ్ సెంటర్ కాబట్టి ఈ క్వశ్చన్ లో ద arrow should be inside. The arrow should be inside. నేను దీన్ని ఫాలో అవును, టైం వేస్ట్. 2 ఒకటే కాబట్టి దీన్ని ఫాలో అవుతాను. M is between T and W. ఎప్పుడైతే గుర్తుపెట్టుకో, వాట్ ఇస్ ద షార్ట్ కట్ ఫర్ దిస్ క్వశ్చన్స్. సర్క్యులర్ లో ఎప్పుడైతే సెంటర్ అన్నాడు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు అందరూ సెంటర్ కా చూస్తున్నారంటే కింద స్టార్ట్ అవ్వు. ఎందుకు సార్ కింద స్టార్ట్ అవ్వాలి అంటే నీకు మూమెంట్ అంతా బాగుంటుంది, కదలడానికి బాగుంటుంది. M is between T and W. ఫస్ట్ పాయింట్ అక్కడ తీసుకో. M అన్నవాడు T కి W కి మధ్యన కూర్చుంటాడు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఆప్షన్. వాట్ ఇస్ ద అదర్ ఆప్షన్? M is in between W and T. ఎలాగైనా కూర్చోవచ్చు.
అందుకే అంటున్నాను ఎప్పుడు కూడా 2 డయాగ్రామ్స్ డ్రా చేయాలని. TW అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్. యా, నెక్స్ట్ పాయింట్, డి ఈస్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ అంట. ఇక్కడ చూసుకుంటే టీ కి ఇది లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ అంటే డి అయిపోయింది. ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఎం, ఇక్కడ ఆల్రెడీ ఎం వస్తాడు లెఫ్ట్ లోకి, రైట్ లో ఖాళీ ఉంది అంటే ఈ డయాగ్రామ్ రాంగ్ అని అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ లో టీకి లెఫ్ట్ ఖాళీ ఉందిరా, వేకెన్సీ ఉంది, అంచేది డి పెట్టగలిగావు. ఇక్కడ టీ పక్కన ఆల్రెడీ ఎం ఆక్యుపై చేసినప్పుడు ఎం పక్కన డి పెట్టలేవు కదా, అంటే డయాగ్రామ్ నెంబర్ 2 రాంగ్. అలా నువ్వు డ్రా చేసినప్పుడు ఎక్కడో పాయింట్ మిస్ అవుతా డయాగ్రామ్ పక్కన పెట్టేయాలి. అంటే దిస్ ఇస్ ద ఫైనల్ డయాగ్రామ్. చూడు నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, హూ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ డి అంట. లెఫ్ట్ ఆఫ్ డి ఎవడు? దిస్ విల్ బి లెఫ్ట్, దిస్ విల్ బి రైట్. ద ఆన్సర్ ఇస్ డబ్ల్యూ. డబ్ల్యూతో ఆన్సర్ వస్తుంది, డబ్ల్యూ ఈజ్ ఆన్సర్. బట్ ఫస్ట్ దాంతో ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. డి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం డికి. ఎస్, కానీ ఇన్ఫర్మేషన్ నాకు సంబంధం లేదు. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ తో నాకు ఆన్సర్ రాదు. ఆల్రెడీ ఈ ఒక్కటి యూజ్ చేస్తే నాకు మొత్తం సైకిల్ అంతా వచ్చేసింది, ఆన్సర్ కూడా డి అని వచ్చేసింది, డబ్ల్యూ వస్తుంది. సెకండ్ దాన్ని ఒక్కదాన్ని యూజ్ చేసి ఆన్సర్ చేయలేము, పాయింట్ నెంబర్ 1. దీన్ని యూజ్ చేసుకున్న ఆన్సర్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎంకి లెఫ్ట్ లో డి ఉన్నాడు. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చేసినా చేయకపోయినా ఒకటే. అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్ దిస్ పాయింట్. వై ఐఎమ్ నాట్ యూజింగ్. యా, ఇక్కడ నేను ఫస్ట్ దాంతో యూజ్ చేస్తుంటే నాకు ఒక ఫిగర్ వచ్చేస్తుంది. ఏంటి ఫిగర్? DWMT. నాకు వచ్చిన ఆన్సర్ డబ్ల్యూ వచ్చింది. సెకండ్ దాన్ని యూజ్ చేయలేను, ఎందుకు? సెకండ్ దాన్ని యూజ్ చేసిన ప్రయోజనం లేదు, సెకండ్ దాన్ని యూజ్ చేసినా నాకు ఆన్సర్ రావట్లేదు. ఒక పాయింట్ ఇచ్చాడు, పాయింట్ నెంబర్ 1, డి కి ఎంకి రిలేషన్ ఇచ్చాడు, పాయింట్ నెంబర్ 1. వాట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 2? ఈ సెకండ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో వేద్దామన్నా నాకు నో యూజ్, ఆల్రెడీ నాకు డేటా అన్నది రెడీ అయిపోయింది. దట్ ఇస్ ద మీనింగ్. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ఆప్షన్ నెంబర్ 1 అండ్ ఆప్షన్ నెంబర్ 5. 1 కి 5 కి తేడా అదే. కరెక్ట్ గా లాజిక్ క్వశ్చన్ చేయడం ఈజీయే, కానీ 1, 2, 3, 4, 5 పెట్టేటప్పుడు ఈస్ కంప్లీట్లీ క్రూషియల్. కెన్ ఐ గో ది నెక్స్ట్ క్వశ్చన్? ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. యా, ఎంత బాగా నేర్చుకుంటా 5 మార్కులు నీ చేతిలో ఉంటారా, ఎలాంటి పాయింట్లు చెప్పడానికి ఇన్ని క్వశ్చన్ చేయించేది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అమాంగ్ MNDPK, who earns more than only the least earner among them? ఎవడైతే తక్కువ సంపాదిస్తాడో ఆడికన్నా ఒకడు ఎక్కువ ఉంటాడంట, ఆడెవడు? ఆప్షన్ 1, 2, 3, 4, 5. క్వశ్చన్ మారిపోతుంది, టాపిక్ మారిపోతుంది. ఎవ్రీ క్వశ్చన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇక్కడ చూసుకోండి, నోట్ పాయింట్ రాసుకో. దీన్ని అర్థమెటిక్ రీజనింగ్ అంటాం. ప్లీజ్ నోట్ డౌన్ ద పాయింట్. ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, RRB. పాయింట్ 1, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎప్పుడు కూడా మోర్ దాన్, గ్రేటర్ దాన్, హయ్యర్ దాన్ ఇలాంటి మాటలు యూజ్ చేసినప్పుడు ఆల్వేస్ యూజింగ్ ఎ సింబల్ యాజ్ ఎ గ్రేటర్ దాన్. దీనికి కన్వర్జెంట్ లెస్ దాన్, లోయర్ దాన్, హైయర్, లీస్ట్ దాన్ అన్నప్పుడు లెస్ దాన్. ఫస్ట్ క్వశ్చన్ చూడు, ఆన్సర్ వచ్చిందా? కెన్ యు గివ్ ద ఆన్సర్? 1, sir. 1 చూద్దాం. చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, N earns more than M అంది కదా, దీన్ని సింబల్ లో రాస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ని N గ్రేటర్ దాన్ మోర్ దాన్ కాబట్టి N గ్రేటర్ దాన్ M, బట్ లెస్ దాన్ M అండ్ P అంట. అంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద P, M అండ్ P కి ఎక్కువ ఉంటుంది. బట్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఏంటి? N గ్రేటర్ దాన్ P గ్రేటర్ దాన్ M అవ్వచ్చు. అయితే ఇలాగైనా రావచ్చు, లేకపోతే ఇలాగైనా రావచ్చు. బట్ లెస్ దాన్ ఓన్లీ D, ఇది ఈ గురించే మాట్లాడుతున్నాడు, N గురించి కంటిన్యూషన్. అంటే లెస్ దాన్ ఓన్లీ D అంటే D కన్నా మాత్రం లెస్ దాన్, అంటే D గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఓన్లీ D. N గ్రేటర్ దాన్, M గ్రేటర్ దాన్, P గ్రేటర్ దాన్, M అయిపోయింది, N అయిపోయింది,
డి అయిపోయింది, పి అయిపోయింది, కే. దిస్ ఈస్ కాల్డ్ కంప్లీట్. ఆర్ డి గ్రేటర్ దాన్, ఎన్ గ్రేటర్ దాన్, పి గ్రేటర్ దాన్, ఎం గ్రేటర్ దాన్, కే. ఇది మిగిలింది. ఇదేనవుతుంది, ఇదేనవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? లీస్ట్ ఎర్నర్. లీస్ట్ ఎర్నర్ ఏంటి? ఇక్కడ లీస్ట్ ఎర్నర్, ఓన్లీ వన్ లీస్ట్ ఎర్నర్ అమాంగ్. ఇక్కడ కే ఈజ్ ఏ లీస్ట్, కే ఈజ్ ఏ లీస్ట్ అంటే కే బిఫోర్ పి వచ్చింది, కే బిఫోర్ ఎం వచ్చింది. నెక్స్ట్ పాయింట్ చూస్తాను. ఎం ఎర్న్స్ మోర్ దాన్ పి, ఎం ఎర్న్స్ మోర్ దాన్ పి బట్ ఎర్న్స్ లెస్ దాన్ కే. చూడండి, సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే అప్పుడు ఇది పోయింది, ఈ పాయింట్ పోయింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎం మోర్ దాన్ పి అంటే ఎం అన్నవాడు గ్రేటర్ దాన్ పి. ఈ స్టేట్మెంట్ లో పి గ్రేటర్ దాన్ ఎం బై యూజింగ్ స్టేట్మెంట్ నెంబర్ 1. ఎప్పుడైతే ఇది పెట్టానో ఈ స్టేట్మెంట్ నెంబర్ 2 ఎగిరిపోయింది. therefore this is the final. p greater than, n greater than, m greater than, p greater than k. therefore least konna before answer is p. therefore using 1 and 2 I got an answer. There's an option number 5 is the right answer. Pravalika got an answer? Yes, Pravalika? sir. Yes. అర్థమైంది? ఎక్కడ మిస్ అయ్యో లాజిక్? వై యు ఆర్ సేయింగ్ 1 is the right answer? అక్కడ లెస్ దాన్ ఓన్లీ డి అని అన్నారు కదా సార్. అవునమ్మా. రివర్స్ లో చదివాను సార్. అక్కడ ఓన్లీ లెస్ దాన్ అన్నారు కాబట్టి అదే ఇంకా ఆన్సర్ అవుతుంది. అదే చిన్న మైన్యూట్ 99% వెళ్ళిపోతాం, అక్కడ 1% ఎక్కడో చిన్న మిస్టేక్. సెకండ్ దాన్ని యూజ్ చేస్తే ఎం గ్రేటర్ దెన్ పియా, పి గ్రేటర్ దెన్ పియా, ఎం గ్రేటర్ దెన్ పియా, పి గ్రేటర్ దెన్ ఎం అని తెలిసిపోయింది. అంచేత రెండు యూజ్ చేస్తాం కాబట్టి ఐ గాట్ ఆన్సర్. అర్థమైందా? రిమైనింగ్ ఆల్ ప్లీజ్ రెస్పాండ్. రిమైనింగ్ చెప్పరా? సెకండ్ స్టేట్మెంట్ లో పిఆర్ లీస్ట్ ఉంది కదా సార్? అవును, పి లీస్ట్ కాబట్టి ఎం గ్రేటర్ దాన్ పి కదా. పి అనే వాళ్ళు లీస్ట్ కదా. ఫస్ట్ దాంట్లో కే కంటే పిఏ లీస్ట్ ఉంది కదా సార్ అక్కడ వెయిట్. ఎం ఎర్న్స్ మోర్ దాన్ పి. ఎం అన్నవాడు పి కన్నా ఎక్కువే. హూ ఎర్న్స్ లెస్ దాన్ కే? హూ ఎర్న్స్ లెస్ దాన్ కే అంటే హూ అన్న మాట పీకి సంబంధించింది కదా. ఎస్ సార్. ఎం ఎర్న్స్ మోర్ దాన్ పి బాగా ఉంది. ఎం గ్రేటర్ దాన్ పి సరిపోయింది. ఇక్కడ హూ ఎర్న్స్ లెస్ దాన్ కే చూద్దాం అండి. నేను చేసిన ఆప్షన్స్ ప్రకారం వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? 4 is the right answer. 4 is the right answer. పర్ఫెక్ట్. ఇక్కడ ఒకసారి చెక్ చేయండి ఈ క్వశ్చన్ లో. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో ఒక్క నిమిషం, మంచి పాయింట్ అడిగా. ఇంతవరకు కన్ఫర్మ్ అయిపోయింది, ఈ పాయింట్ వరకు కన్ఫర్మ్ అయిపోయింది. స్టేట్మెంట్ 1 and 2 వరకు. అది ఎంత వరకు? 1 minute. ఇంతవరకు కన్ఫర్మ్ అయింది. దేని యూజ్ చేసి ఇంతవరకు కనబడుతుంది? ఎక్కడైతే మార్క్ చేసాం కనబడిందా ఇప్పుడు పాయింట్? ఇంతవరకు ఈ స్టేట్మెంట్ సరిపోయింది. 1 and 2 యూజ్ చేసి నాకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ పి అని. కానీ అక్కడ ఇచ్చాడు కరెక్ట్ అయిన హిట్, దానికి కంటిన్యూషన్ చిన్నది యాడ్ చేశాడు. పి హూ ఎర్న్స్ లెస్ దాన్ కే అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే హూ అంటే మీనింగ్ పి. పి అన్నవాడు పి హూన్స్ లెస్ దాన్ కే అంటే పి లెస్ దాన్ కే అంటే కే గ్రేటర్ దాన్ పి అని అర్థం. అంతేనా కదా? పి హూ ఎర్న్స్ లెస్ దాన్ కే అంటే కే గ్రేటర్ దాన్ పి కన్వర్జెంట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ పొజిషన్ లో రాడు కే అన్నవాడు అంటే ఇక్కడ ఇక్కడ ఫైనల్ చేసేసాడు. డి అన్నవాడు పొజిషన్ మార్చేస్తాడు, ఓన్లీ డి అని. ఇంతవరకు సరిపోయింది ఈ స్టేట్మెంట్ ప్రకారం. ఇక్కడ డి గ్రేటర్ దాన్ ఎం గ్రేటర్ దాన్ ఎలా వస్తుందిరా? ఎక్క పెట్టచ్చు? ఎక్కడ పెట్టచ్చు? ఈ పొజిషన్ లో పెడతావా ఎమ్మని? ఇలా పెడతావా? దట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. ఎస్ ఇక్కడ పెడతావా పొజిషన్ పిని? ఇక్కడ సారీ, ఇక్కడ పిని పెట్టగలాలి.
ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకు సార్ పెట్టకూడదు అంటే ఆల్రెడీ లెస్ దాన్ ఓన్లీ డి అన్నాడు, అంటే డి గ్రేటర్ దాన్ ఎన్. లెస్ దాన్ ఓన్లీ అంటే డి అంత హైయెస్ట్ అని చెప్పారు. ఇక్కడ థర్డ్ పొజిషన్ ఖాళీ ఉంది. ఇక్కడ ఎం ఎర్న్స్ దాన్, ఇక్కడ ఎం వచ్చింది, ఇక్కడ ఎం వచ్చింది సారీ. ఈ పొజిషన్ లో ఎం ఎర్న్స్ మోర్ దాన్ పి అన్నాడు, అంటే పి అన్నవాడు ఎక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. రెండు పొజిషన్లు ఎప్పుడైతే పీకి వచ్చాయో అంటే ఈ పొజిషన్ పెట్టచ్చు. ఇప్పుడు హూ ఎర్న్స్ లెస్ దాన్ కే, ఇక్కడ కే ఎక్కడ పెడతావు, కే ఎక్కడ పెట్టగలవా, ఈ పొజిషన్ లో కేని పెట్టాలి. పీకి రెండు పొజిషన్లు వస్తే కేకి ఒక పొజిషన్ వచ్చింది. అప్పుడు ఎలా వస్తుంది, టీ గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం గ్రేటర్ దాన్ కే గ్రేటర్ దాన్. కే గురించి ఫస్ట్ స్టేట్మెంట్ లో కే గురించి ఇవ్వలేదు కదా సార్. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎం అండ్ పి ఇచ్చాడు కదరా, ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎం అండ్ పి ఇచ్చాడు కదా. ఎన్ గ్రేటర్ వచ్చింది సార్. ఇలా ఇచ్చాడు, ఇలా వస్తుంది ఫస్ట్ స్టేట్మెంట్ లో. బట్ లెస్ దాన్ ఓన్లీ డి ఇలా వచ్చింది ఫస్ట్ స్టేట్మెంట్ లో, ఇది వచ్చింది. అయితే ఎం గ్రేటర్ దాన్ పి అవ్వాలి, పి గ్రేటర్ దాన్ ఎం అవ్వాలి. సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి అప్పుడు ఎలిమినేట్ చేస్తాను, ఇది పోయింది. సెకండ్ స్టేట్మెంట్ ఇది పోయింది. ఇప్పుడు ఇది మిగిలింది ఏది, డి గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం గ్రేటర్ దాన్ పి మిగిలింది. ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఇంకా తలనొప్పి వచ్చింది. ఎప్పుడైతే కంటిన్యూ చేసాడో ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. పీకి రెండు పొజిషన్లు వస్తాయి, కేని ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. కే పొజిషన్ నాకు చెప్పలేదు, కే పొజిషన్ లీస్ట్ పొజిషన్ కాదని చెప్పట్లేదు, అక్కడ ఫోర్త్ పొజిషన్ ఏ పొజిషన్ నాకు చెప్పట్లేదు. రేపు ఆన్సర్ ఇస్ కెనాట్ బి డిటర్మైన్డ్, అదే ఆన్సర్. ఇక్కడ చూడండి, ఎం గ్రేటర్ దెన్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం గ్రేటర్ దెన్ పి అంటే ఇన్ దిస్ స్టేట్మెంట్ లో ఎన్ గ్రేటర్ దెన్ ఎం కామా పి అంటే ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఎన్ ఎన్స్ ఓన్లీ దెన్ పి అంటే ఈ స్టేట్మెంట్ సరిపోయింది. ఇందాక కే అన్నది ఇక్కడ ఎంటీగా ఉండిపోయింది. వాట్ అబౌట్ ద సెకండ్ పాయింట్, ఎం ఎన్స్ ఓన్లీ దెన్ పి, ఇది బాగా సరిపోయింది. పి ఎన్స్ లెస్ దాన్ కే అంటే ఇక్కడ చూడండి ఎం కామా కే వస్తుంది ఇక్కడ, అంటే ఎం కి కే పొజిషన్ తెలియట్లేదు. ఎంని కేని ఎక్కడ పెట్టాలో, కే గ్రేటర్ దాన్ పి, ఎం గ్రేటర్ దాన్ పి వచ్చింది. ఇక్కడ ఎంఓ కే కొట్టుకుంటున్నారు ఇద్దరునే, థర్డ్ పొజిషన్ కి ఫోర్త్ పొజిషన్ కి. అర్థవుతుందా? డిడ్ యు అండర్స్టాండ్? ఇక్కడ చూసారా, ఎంఓ కే పొజిషన్ చూసారా, థర్డ్ పొజిషన్ ఎం కామా కే. ఇక్కడ ఇద్దరు కూడా గ్రేటర్ దాన్ పిఏ, కానీ ఎంని కేని ఎక్కడ పెట్టాలో తెలియదు. అంటే టూ స్టేట్మెంట్స్ వచ్చాయి. వన్ స్టేట్మెంట్ డి గ్రేటర్ దెన్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం గ్రేటర్ దెన్ కే గ్రేటర్ దెన్ పి అనుకుంటే ఒక స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఎన్ గ్రేటర్ దెన్ కే. రెండు స్టేట్మెంట్ వస్తాయి. వన్ ఈజ్ 50% రైట్, ద అదర్ వన్ ఈజ్ 50% రైట్. ద ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దిస్, నైదర్ నార్. అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్. చెప్పమ్మా ప్రవీక. సార్ ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్ సెకండ్ ప్లేస్ లోనే ఉంది కదా సార్, అందుకే ఆన్సర్ అదే 4 పెట్టామా సార్. ఇన్ కేస్ ఆ కన్ఫ్యూజన్ ఆ ప్లేస్ లో కాకుండా ఇంకా ఎక్కడున్నా సరే ఆన్సర్ బోత్ అని పెట్టియచ్చు. అక్కడ ఎమ్మని కేని కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి ఎం కామా కే యొక్క పొజిషన్ మనకు ఫిక్స్ అవ్వలేదు కాబట్టి. అయితే ఎక్కడ కూడా చూడండి, ఇక్కడ కంప్లీట్ దాంట్లో ఎం గురించి కే గురించి ఎక్కడ మాట్లాడలేదు చూడండి. ఇక్కడ కంప్లీట్ స్టేట్మెంట్ లో ఎం కి కే కి ఉన్న రిలేషన్, అంటే కే గ్రేటర్ దెన్ ఎం గ్రేటర్ దెన్ కే వస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఈజ్ 5 ఈజ్ ఆప్షన్. ఇక్కడ ఎం గురించి కే గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. పి కేక్ చెప్పాడు, ఎం కి పీకి చెప్పాడు, ఎన్ కి ఎం కి చెప్పాడు తప్ప ఎక్కడ ఎం కి కేక్ చెప్పలేదు. అప్పుడు ఒకే పొజిషన్ ఇద్దరు కొట్టుకుంటున్నారు థర్డ్ పొజిషన్ దగ్గర. ఇటు పక్క పెట్టాలి మనకు తెలియదు. ద ఆన్సర్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్డ్. క్లియర్? అర్థమైందా? Yeah, last and final question. Tomorrow we have a class of syllogisms part 1 tomorrow evening. వద్దు, ఎందుకంటే డేటా సఫిషియన్సీ చాలా క్వశ్చన్ చేస్తారు, 4 క్వశ్చన్ చేస్తారు కాబట్టి మళ్ళీ సిలాజిజం చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. టుమారో ఈవినింగ్ ఈ 1.5 hours క్లాస్ తప్ప ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది మీకు. హాఫ్ అన్ అవర్ క్లాస్ వింటే నెక్స్ట్ సాటర్డే క్లాస్ కి 2 అటాచ్ చేసేద్దాం, మీకు సరిపోతుంది. Who among P, Q, R, S, T is the lightest? What is the answer?
లైటెస్ట్ అంటే ఎవడు చిన్నవాడు, ఎవడు బరువు తక్కువ. మీకు చెప్పాను కదా, ఇక్కడ హెయిర్ దాన్ ఉన్నప్పుడు, లైటర్ దాన్ ఉన్నప్పుడు ఆల్వేస్ యూజ్ ఏ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్. ఆల్వేస్ టేక్ ఏ గ్రేటర్ దాన్ సింబల్. వాట్ ఈస్ ద ఆన్సర్? Fourth option, sir. ఫోర్త్ ఆప్షన్. సార్ 4 సార్. 4 పర్ఫెక్ట్. 4th ఆప్షన్. యా చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ అంట, చూద్దాం. విచ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్? పర్ఫెక్ట్. ఆర్ ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ 4, neither nor condition. What is the first statement? What is the first statement? R is heavier than Q and T. R is heavier than T and Q. రెండు స్టేట్మెంట్లు. T గురించి Q గురించి T గురించి. బట్ లైటర్ దాన్ S. లైటర్ దాన్ S అంటే S గ్రేటర్ దాన్ R కదా. R అన్నవాడు 1 minute. R లైటర్ దాన్ S అంటే ఇది కంటిన్యూషన్, వీటికి సంబంధించింది. బట్ అంటే S గ్రేటర్ దాన్ R కదా. Therefore S గ్రేటర్ దాన్ R గ్రేటర్ దాన్ Q గ్రేటర్ దాన్ T and S గ్రేటర్ దాన్ R గ్రేటర్ దాన్ Q, T గ్రేటర్ దాన్ Q. అయితే ఇది లేకపోతే అది అవ్వాలి. కమ్ టు ద స్టేట్మెంట్ నెంబర్ 2 రండి. కమ్ టు ద స్టేట్మెంట్ నెంబర్ 2 ఈస్ S ఈజ్ నాట్ ద హెవీయెస్ట్. అంటే S అన్నవాడు హెవీ పర్సన్ కాదు. అంటే ఈడి ముందు ఎవడో ఉంటాడు. ఆడు PQRS. P అన్నవాడు మిగిలిపోయాడు కాబట్టి P ని ఫస్ట్ పెట్టియచ్చు. Therefore ఆన్సర్ ఈస్ P గ్రేటర్ దాన్ S గ్రేటర్ దాన్ R గ్రేటర్ దాన్ Q గ్రేటర్ దాన్ T, R. P greater than S greater than R greater than T greater than Q. Who is the lightest? In this case lo T is the right answer. In this case lo Q is the right answer. Two options. In the Q is the right answer. 50% T is the right answer. 50% Q is the right answer. Therefore option 4 is the right answer. ఎక్కువ కేసులో, ఎక్కువ డేటా సఫిషియన్సీ లో మోర్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ విల్ బి 4 లో ఉంటాయి. 4 లోనే 1 లోనే ఉంటాయి ఎక్కువ. చూసుకోండి, అది 5లో చాలా తక్కువ. డేటా సఫిషియన్సీ ఎస్పెషల్లీ నువ్వు టైం తక్కువగా ఉన్నప్పుడు ఆప్షన్ 1 ని, ఆప్షన్ 4 ని బాగా చెక్ చేయి. వాట్ ఇస్ ద ఆప్షన్ నెంబర్ 4? వాట్ ఇస్ ద ఆప్షన్ నెంబర్ 1? వాట్ ఇస్ ద ఆప్షన్ నెంబర్ 1? నెట్లోనే చెప్పాలి. స్టేట్మెంట్ 1. వాట్ ఇస్ ద ఫోర్త్ వన్ ఆప్షన్? వాట్ ఇస్ ద ఫోర్త్ వన్ ఆప్షన్? Neither statement. ఈ రెండిట్లోనే డేటా సఫిషియన్సీ లో మ్యాక్సిమం నెంబర్స్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే నీకు టైం చాలా తక్కువ ఉంది, సెకండ్ లో టైం ఉంది, వెంటనే 1 4 ని చెక్ చేయడం పెట్టేయాలి. We can't go with 1 2 3 4 5. ఇదో థింక్ చేస్తారు. యూ కెన్ డూ ఇట్. బోర్ కొడుతుంది. ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకో. టేక్ ఏ స్క్రీన్ షాట్. ద క్వశ్చన్స్ కమ్స్ అండర్ డైరెక్షన్స్. ఇంతవరకు చాలా క్వశ్చన్ చేశాం కదా. డైరెక్షన్ కాన్సెప్ట్ తీసుకో. గివ్ ద ఆన్సర్ ఆన్ టుమారో. ద కాన్సెప్ట్ కమ్స్ అండర్ డైరెక్షన్స్. గివ్ మీ ద ఆన్సర్. స్క్రీన్ షాట్. ద ఆన్సర్ ఈస్ 1 అమ్మా. చెప్పానా? ఆన్సర్ 1. ఇప్పుడు 1 లోనే 4 లో ఉంటాయి ఆన్సర్స్. మ్యాక్సిమం నెంబర్ నేను చెక్ చేసిన కొన్ని వేల క్వశ్చన్ లో 1 ఈస్ ద రైట్ ఆన్సర్. చెక్ చేయండి. కమ్ టు ది డైరెక్షన్స్. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. క్లియర్ బేటా? అర్థమైందా? ఇది వద్దు, ఈ క్వశ్చన్స్ వద్దు. ఈ క్వశ్చన్ ఇంకా మీకు కాన్సెప్ట్ అవ్వాలి. దెన్ వీ కెన్ డిస్కస్. ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ దట్స్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్లాస్. లెఫ్ట్ అయిపోద్దు. దట్స్ ఆల్ అనగానే వెంటనే బాగా చెప్పేస్తారు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా, ఏది ప్రిపేర్ అయినా, ఈజ్ మార్క్ జాక్సన్ అని ఒక కుర్రోడు ఉన్నాడు. గూగుల్లో టైప్ చేయండి. మార్క్ జాక్సన్ కుర్రోడు ఒక 10 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వాడికి ఒక టీషర్ట్ ఇస్తాడు. వాళ్ళ నాన్న ఒక బట్టల వ్యాపారి. ఒక టీషర్ట్ ఇచ్చి, యాక్చువల్లీ ఆ టీషర్ట్ కాస్ట్ ఓన్లీ $1. వాళ్ళ నాన్న అంటాడు, దీన్ని మార్కెట్ లోకి వెళ్ళి $2 కమ్ము అంటాడు. వెంటనే కుర్రోడు వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో మార్కెట్ లోకి వెళ్ళి, వాళ్ళ ఫ్రెండ్ కి బాగా పియానో వస్తే, పియానో వాయించరా, నేను ఇది అమ్ముతానని చెప్పి పియానో వాయిస్తే, ఒకడు వచ్చి, ఎందుకమ్మా పియానో వాయిస్తున్నారంటే, ఈ టీషర్ట్ $2 సార్ కొనండి అంటే, ఒకడు వెళ్ళి ఒక పెద్ద ఆయన ఆ టీషర్ట్ ని $2 కొంటాడు.
వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి గబగబా వచ్చి, నాన్న ఇగో $2 వచ్చాయి $1 కన్నా. వాళ్ళ నాన్న ఏమి పొగడ్డు. వెంటనే అది ఇంకో టీషర్ట్ ఇచ్చి దీన్ని $10 కమ్ము అంటాడు. వాడికి అర్థమవుతుంది ఏం చేయాలి, దాని యొక్క కాస్ట్ $1 కదా, $10 ఎలా అమ్మాలని ఆలోచన మొదలవుతుంది. థింకింగ్ నైట్ అంతా ఆలోచిస్తాడు. అప్పుడు వాడికి వచ్చిన మిక్కీ మౌస్ పెయింటింగ్ ఆ బ్యాక్ సైడ్ టీషర్ట్ బ్యాక్ సైడ్ వేసి ఆ మార్కెట్ లో హ్యాంగ్ చేస్తాడు, కడతాడు ఒక తాడుకి. వెంటనే నాకున్న పిల్లలందరూ ఆ మిక్కీ మౌస్ చూసి, ఫేమస్ పర్సనాలిటీ కదా, అందరికి చిన్నపిల్ల బాగా ఇష్టం కదా, గోల్ పెట్టగానే ఒక పేరెంట్ ఆ యొక్క $1 టీషర్ట్ ని $10 టీషర్ట్ కొంటాడు. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు, ఇంకో టీషర్ట్ పెడతాడు, దీన్ని $500 కమ్ము అని. ఆడు దాంట్లో ఆలోచన మొదలవుతుంది. పేపర్ లో చూస్తాడు, ఆ పేపర్ లో ఒక దగ్గర రాసి ఉంటది, రేపు మైకేల్ జాక్సన్ వస్తున్నాడు షో ఇవ్వడానికి అని. వెంటనే తెల్లవారు 4 గంటల నుంచి నైట్ 10 o'clock వరకు మైకేల్ జాక్సన్ రూమ్ బయట వెయిట్ చేస్తే, మైకేల్ జాక్సన్ వాడిని అబ్జర్వ్ చేసి, బాబు నీకేం కావాలంటే ఈ టీషర్ట్ కొనండి సార్ $500 అని. మైకేల్ జాక్సన్ అంటే వెంటనే వాడు మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ కదా, కొనమని కాదు, ఈ యొక్క టీషర్ట్ మీద నాకు ఆటోబయోగ్రఫీ యొక్క సిగ్నేచర్ కావాలి అంటాడు. అయితే మైకేల్ జాక్సన్ దాని మీద సిగ్నేచర్ చేయగానే ఆ సిగ్నేచర్స్ కి కొన్ని లక్షల డాలర్స్ అంత వాల్యూ. వెంటనే మార్కెట్ లోకి వచ్చి ఆ మైకేల్ జాక్సన్ యొక్క సిగ్నేచర్ అని చెప్పి అమ్మగానే ఒక పెద్ద ఆయన మైకేల్ జాక్సన్ యొక్క ఫ్యాన్ ఆ యొక్క టీషర్ట్ ని $500 కొంటాడు. ఫస్ట్ థింగ్, ఈ యొక్క కథలో ఉన్న నీతి ఏంటంటే చెక్ చేయండి. మార్క్ జాక్సన్ అన్నవాడు ఈజ్ ఏ ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్. వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. మనలో కూడా ఒక ఆలోచన మొదలవ్వాలి. ఏ క్వశ్చన్ చేసినా బ్లైండ్ గా వెళ్ళిపోకూడదు. వీఆర్ ఇంజనీర్స్, వీఆర్ కెమికల్ అండ్ సివిల్ అండ్ ఐటీ అండ్ సంథింగ్ మెకానికల్ ఇంజనీర్స్. వీ హ్యావ్ టు థింక్. ఒక క్వశ్చన్ వేసానంటే ఈ క్వశ్చన్ ఎందుకు డిఫరెంట్ గా ఆలోచించకూడదు. వై హ్యావ్ టు థింక్ ఇన్ అ డిఫరెంట్ వే. ఎప్పుడైతే ఆలోచిస్తామో ప్లేస్మెంట్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా మన కాల్ దగ్గర ఉంటుంది. ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్, థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. మీ దాంట్లో ఆలోచన మొదలవ్వాలి. ఈ క్వశ్చన్ నాకు చేస్తే ఆన్సర్ వస్తుందంటే అది రాంగ్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకో. ఎస్పెషల్లీ ఒక ఆన్సర్ నీకు తక్కువ విత్ ఇన్ 20 seconds వస్తుందంటే నీ స్పీడ్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్. వీ హ్యావ్ టు థింక్ 2 or 3 times ఇన్ డిఫరెంట్ వే. క్వశ్చన్ డిఫరెంట్ గా ఆలోచించు, ఆటోమేటిక్ గా సక్సెస్ అందు నీ చేతిలో ఉంటుంది. బట్ ఐ విల్ హెల్ప్ యూ, ఎస్పెషల్లీ కెమికల్ సివిల్ వాళ్ళకి వాట్ ఐఎమ్ ప్రామిసింగ్ ఈస్ ఐ విల్ హెల్ప్ యూ. బట్ నైట్ 12 అయినా నువ్వు జాయిన్ అవ్వాలి. ఈ యొక్క 1 month అయిపోతే, వన్స్ మీ మిడ్ 2 అయిపోతే కంప్లీట్లీ ఐ విల్ ఫోకసింగ్ ఆన్ ద సూడో కోడ్. ఐ విల్ టీచ్ యూ 2 or 3 hours. So you can easily crack the Infosys. Okay na? Thank you so much. Tomorrow evening we'll meet half an hour class. Okay na? Thank you so much. Thank you, Be sir. safe. Don't go out. Be safe. Bye. Thank you, sir. Bye. Bye.